మనం ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, వాస్కులర్ థిక్నింగ్ వస్తుంది, ఫ్యాట్ డిపాజిషన్ కావచ్చు, ఎథెరోస్క్లెరోసిస్ కావచ్చు, అలానే థిక్నింగ్ ఆఫ్ ద మీడియా అంటాం, ద మజిల్ లేయరు థిక్నింగ్ కావచ్చు. అలానే బ్లడ్ వెజల్స్ కూడా చాలా యాక్టివ్గా ఉండవు అనమాట. అంటే బ్లడ్ ఫ్లో తగ్గే అవకాశం ఉంటుంది, దానివల్ల స్టాగ్నేట్ అయ్యి ఆ బ్లడ్ క్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే స్మోకింగ్ నుంచి కూడా మనకి బ్లడ్ వెజల్ స్పాజం వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ స్మోకర్స్లో పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలానే స్మోకర్స్లో ఎథెరోస్క్లెరోటిక్ ప్యాచెస్, బ్లడ్ వెజల్ థిక్నింగు, బ్లడ్ వెజల్ ఫైబ్రోస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆల్కహాల్ స్మోకర్స్లో ఏమవుతుందంటే బేసిక్గా మన లోపలి చెవులో ఉన్న లాబిరింథైన్ బ్లడ్ చాలా చిన్న వెజల్స్ అనమాట. కొద్దిగా స్పాజం వచ్చినా, కొద్దిగా థిక్నైనా మొత్తం బ్లాక్ అయిపోతే క్రాస్ సర్క్యులేషన్ కూడా ఉండదు. ఇవన్నీ ఎండ్ వెజల్స్ అంటాం అనమాట. సో స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు డిజీనెస్, వర్టిగో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వర్టిగో ప్రాబ్లం ఎక్కువ మందిలో పెరిఫెరల్ వెస్టిబులర్ పెథాలజీ నుంచి వస్తుంది. ఈ పెరిఫెరల్ వెస్టిబులర్ పెథాలజీలో మనకి బ్లడ్ వెజల్ స్పాజమ్స్, బ్లాకేజీ, అలాగే సెల్యులర్ డీజనరేషన్, ఏదైతే కాక్లియర్ వెస్టిబులర్ సెల్స్ ఉంటాయో అవి కూడా డీజనరేట్ అవుతాయి. ఈ డీజనరేటేషన్ ప్రాసెస్, బ్లడ్ వెజల్ ల్యాక్, బ్లడ్ ఫ్లో ల్యాక్ అంటాం అనమాట, బ్లడ్ వెజల్ థిక్నింగు, అబ్స్ట్రక్షన్ నుంచి, వీటి వల్ల మన లోపలి చెవులో ప్రాబ్లమ్స్ వచ్చి మనకు వర్టిగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని మనం విఎన్జీ టెస్ట్ ద్వారా తెలుసుకొని పెరిఫెరల్ వెస్టిబులర్ పెథాలజీ ఏదై ఉంటుంది, అది బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయి ఉంటాయి, అది ఎంత డ్యామేజ్ అయింది, సెల్స్ ఎలా డ్యామేజ్ అయినాయి, ఇవన్నీ కూడా తెలుసుకొని మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళకి వర్టిగో ప్రాబ్లం తగ్గుతుంది. అలానే వాళ్ళు ఈ ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్ కూడా ఖచ్చితంగా ఆపేయాలన్నమాట.